అందరికీ నమస్తే. శంకరపట్నం మండలంలోని ములంగూరు గ్రామానికి అయితే మనం ఇప్పుడైతే వచ్చినాం. ఎందుకు రావాల్సిన కారణం ఏంటి అంటే ఇక్కడ కనబడుతుంది కదా బావి, ఆ బావి యొక్క విశిష్టత తెలుసుకోవడానికి అయితే మనం వచ్చినాం. ఏంటి అక్కడ అసలు ఆ బావి ఏంటిది, అసలు అందులో ఉన్న వాటర్ స్పెషాలిటీ ఏంటని చెప్పేసి మనం పెద్ద మనిషి అక్కడ ఉన్నాడు, ఆ పెద్ద మనిషిని అడిగి అయితే మనం తెలుసుకుందాం. తాత నమస్తే. నమస్తే. ఈ బావి యొక్క విశిష్టత ఏంటి తాత? ఇది ఈ బావి ఒకటి దూదుబాయి అని, దూదుబాయి పాల నీళ్ళు అని ఉంటాయి. నైజాం సర్కారు జమాన్లా ఇక్కడి నుంచి గుర్రాల మీద హైదరాబాద్ పోయేది, వాళ్ళు వాడుకునేది. ఇప్పటికి కూడా హుజరాబాదు, శంకరాపట్నం, జమ్మికుంటకు కార్ల మీద తీసుకుపోతారు, తాగుతారు. ఈ స్పెషాలిటీ ఏంటంటే నొప్పులు ఉండేవి దూదుబాయి అని, అన్ని బావి నీళ్ళు జోకితే ఇవి ఎలకగా ఉన్నాయట. ఏది నీళ్ళు అనేది రేటు తక్కువ ఉంటుంది, అందుకొరకు శరీరానికి మంచిదని చాలా మంది తీసుకుపోయి వాడుకుంటారు. ఈ బావి నీళ్లు రావడం వల్ల ఏంటి మనకు ప్రజలకు అంతగానో నమ్మడానికి కారణం ఏంటిది? ఆరోగ్యం మంచిగా ఉంటది, ఒంటెలకు వస్తుంది, మంచి ఈ నొప్పులు రావు, కీళ్ళ నొప్పులు, వాతం నొప్పులు రావు, మనిషి మంచిగా ఉంటాడు అన్నట్టు. ఎప్పటికీ ఉన్న ఎండాకాలం గానీ వర్షాకాలం గానీ చలికాలం ఏ రోజు అయితే బాగా అయితే ఎండిపోయిన చరిత్రలు అయితే చాలా మునుపు మా చిన్నతనం ఎండిపోయింది. ఇప్పుడు ఈ కందకాలం నీళ్లు ఉంటాయి, ఆ నీళ్ళు ఇప్పుడు ఎండిపోతలేదు. ఎప్పుడు నీళ్ళలో నీళ్ళు కలుపుతాయి. ఈ నీళ్ళు ఇందులో ఎట్లకి వస్తాయి అసలు? ఎప్పటికి ఇంత నిండుగా ఉండడానికి కారణం ఏంటి? ఈ గుట్ట కిందకెళ్ళి జల ఉన్నది, జల ఉన్నది. ఇట్లా గుట్ట కిందకెళ్ళి వచ్చి అడుగున బండే ఉన్నది, ఆ బండ మీదకెళ్ళి ఇట్లా ఇట్లా వస్తే తాపకర లీటర్ చొప్పున మేము ఇక్కడ తిరందాక వండుకొని లైన్ పెట్టి తాపకర లీటర్ బట్ట తెచ్చి వడ పోసుకొని తీసుకుపోయి తాగేది. ఇప్పుడు ఉన్న ఊర్లో ఉన్న జనాభా మొత్తం ఇక్కడికి వచ్చే నీళ్ళు తాగుతారా? ఇక్కడ ఇప్పుడు బాగా మంది ఇక్కడనే తాగుతారు. అయితే మనం కొనుక్కొని తాగడం చూస్తున్నాం, 10 రూపాయలు పెట్టి మినరల్ షాపులలో. అక్కడికి కేశపట్నం, రాధాపురం, ఆంధ్రపల్లి, ముత్తారం వాళ్ళు బండ మీద వచ్చి తీసుకుపోతారు. 2-3 క్యాన్లు జమ్మికుంట కూడా పోతాయి, వాటర్ ఇప్పుడు పోలీసు వాళ్ళు ఎట్టి పట్టి మినరల్ వాళ్ళు లేకముందు జీపు దొరకబట్టారు, పోవడం పోవడాన్ని వాడిని బెదిరించి తీసుకొచ్చి చాన్లలో నింపుకొని పోయేది. వంతులు పెట్టి తాపకార లీటర్ చేరుకుంటా 50 సార్లు చేస్తే ఒక బిందె నిండేది. కొద్ది చేరుకుంటా ఇంటికి తీసుకుపోయి పేరుకున్నాక తాగేది. పేరుకున్న తర్వాత ఇంటికి తాగేది. వైట్ మొత్తం వైట్ అయినాక తాగేది మురుకు నీళ్ళు. ఇంటికి తీసుకుపోయి తాగేది. ఇక్కడ వంతులు, కుండలు, బిందెలైనా అక్కడ రాకేసే లైన్, కారు రాకేసే లైన్. నేనే పండేది మేము, నేనే పండేది. లైన్ తొందర ఇక్కడనే పండి కొట్లాడు. మన తాపకార లీటరే ఒక ఆ మూల గుంత తవ్వేరు, ఆ బండే మొత్తం అడుగున బండే మొత్తం అంతా బండే కనబడుతుంది కదా లోపల దాకా. అడుగు మొత్తం ఒకటే పరుపు, దాని మట్టి గిట్టి ఏమి లేదు, మొత్తం బండే. బిందెలు కడిగింది మన బొక్క బాబద్దే అలా జమ అవుతుంది. అలా మట్టి అన్న ముచ్చటే లేదు. ఆ మూలకు పొక్క తవ్వింది, ఆ పొక్కలకి వెళ్ళి తాపకారు లీటర్ చేసుకొని మేము తాగేది. పేరుకున్నాక వడబోసుకొని వంతులు పెట్టుకొని తాగేది. ఇక్కడ పడుకునేది, ఇక్కడ ఈ వాటర్ కోసం ఇక్కడే పడుకునేది. పడుకునే వాటర్ కోసం ఇవి తప్ప వేరే నీళ్ళ మీద తాగపోయేది. సరే, మనం మాట్లాడుకుండగానే ఇంకొక ఫ్యామిలీ అయితే ఇక్కడికి అయితే వచ్చారు. అసలు వీళ్ళని కూడా అడిగి అసలు ఏం సంగతి ఇక్కడ ఏందనేది తెలుసుకుందాం ఒకసారి. అన్న, ఇక్కడ ఎందుకు ఈ వాటర్ కోసం ఈ టైం అయినా కానీ మీరు ఇద్దరు ఫ్యామిలీ కలిపి ఇక్కడ వాటర్ కోసం వచ్చారు? ఇక్కడ వాటర్ చాలా పవిత్రంగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. సో ఏంటంటే ఇక్కడ వాటర్ తాగడం వల్ల హెల్తీగా బాగుంటది. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎక్కడెక్కడ నుంచి చాలా మంది వస్తారు, ఇక్కడ తీసుకెళ్తారు. ఇక్కడ మామూలు చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా చేసుకుంటారు, అంటే పార్టీస్ పరంగా. పైన గుట్ట ఉంది కదా, పైన కూడా ఫ్రైడే దీపం ముట్టిస్తారు. సో ఇంకోటి ఏంటంటే పైనకి వెళ్తే చాలా ప్రకృతిగా బాగుంటది, విజిటింగ్ ప్లేస్ కూడా బాగుంటది. అంటే మీరు ఇంతగానో నమ్మడానికి కారణం ఏమున్నది ఇందులో? బావిలో వాటర్ చిన్నప్పటి నుండి ఇక్కడే తాగుతాం అండి, చిన్నప్పటి నుండి తాగుతాం. చాలా టేస్టీగా ఉంటాయి, స్వీట్గా ఉంటాయి వాటర్. సో వాటర్ కూడా ఏంటంటే చూస్తే మనం బావిలో చూస్తే
ఫుల్ ఇట్లా మిల్క్ లాగా అనిపిస్తాయి. ఓకే, వాటర్ అనేది మిల్క్ మిల్క్ లాగా అనిపిస్తాయి. మనం ఎప్పుడైతే దానికి వాటర్ తాగితే చాలా టేస్ట్ గా ఉంటాయి. బయటకు వచ్చాక కూడా ఇంటికి తీసుకెళ్లి తాగితే కూడా బాగుంటాయి. సో అదేంటంటే హెల్తీ పరంగా చాలా బాగుంటాయి. ఓకే, ఎప్పుడైనా వాటర్ ఇదే లెవెల్లో ఉంటాయి, ఎప్పుడైనా ఎప్పుడైనా ఎండిపోయిన అంటే రోజులు ఉన్నాయా? ముంచుకునే ఎండిపోయిన రోజులు ఉన్నాయి. వానకాలం ఎప్పుడైనా కంప్లీట్ గా ఎండిపోయింది అయితే లేదు. ఉమ్, సో మేము చిన్నప్పుడు ఏంటంటే చాలా చాలా ఒక్కొక్క చెంబడి వాటర్ తీసుకొని వెళ్ళేవాళ్ళం ఇంటికి. ఓకే. ఒక్కొక్క చెంబడి రాత్రి అంతా ఇక్కడ పడుకొని ఉమ్, మార్నింగ్ లేచి సో అదేంటంటే చాలా మంది మా వెనక సీరియల్ నంబర్ వచ్చేవాళ్ళం అన్నట్టు. ఓకే. ముందు ఎవరు వస్తే వాళ్ళు ముందు క్యూ క్యూ పద్ధతిలో పద్ధతిలో ఎవరైనా వచ్చేవాళ్ళు. ముందు సో ఎవరు ముందు వస్తే వాళ్ళు చేతుకొని వెళ్ళిపోయారు. రాత్రి అంతా ఇక్కడ పడుకొని కూడా మార్నింగ్ కానీ మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్ కానీ అంటే ఉమ్, మన వంత ఎప్పుడు వస్తే అప్పటిదాకా వెయిట్ చేసి తీసుకొని వెళ్ళేవాళ్ళం. ఓకే. మీరు ఇదే ఊరా అండి? మాది ఇదే. ఓకే, థ్యాంక్ యూ.